ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్లో బ్యాకప్ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, బ్యాకప్ మెయింటెనెన్స్ ప్లాన్స్. ఇవి ఈ బ్యాకప్ మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి మనకి ఆటోమేటిక్గా మనం ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనే దానికి ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి ఉపయోగపడతాయి. అంటే జనరల్గా మనం బ్యాకప్ అనేది మనం ఏం చేస్తున్నాం, పర్టికులర్ డేటాబేస్ మీద రైట్ క్లిక్ చేసి మనం టాస్క్ తీసుకొని బ్యాకప్కి వెళ్తున్నాం. బట్ ఇట్లా మనం పర్టికులర్ టైంలో వెళ్ళి దాన్ని బ్యాకప్ తీసుకోవడం అనేది మాన్యువల్గా జరుగుతుంది. బట్ ఈ మాన్యువల్ మెయింటెనెన్స్ అనేది మనం సింగిల్గా అనుకోండి, మన సింగిల్ సిస్టమ్, స్టాండ్ అలోన్ సిస్టమ్ మన కోసం అనుకుంటే మనం ఎప్పుడో ఏదో ఒక టైంలో మనం మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి లేకుండా మనం బ్యాకప్ అనేది మాన్యువల్గా తీసుకుంటాం. బట్ కంపెనీస్లో అలా కాదు. అడ్మినిస్ట్రేటర్ అనేవాడు చాలా వర్క్స్ ఉంటాయి. అంటే అఫ్కోర్స్ బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్, బ్యాకప్ అండ్ రీస్టోరేషన్కి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. కానీ వాడు ఆ టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం బ్యాకప్ తీయాలి, రీస్టోర్ చేయాలి, ఇట్లాంటివంతా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సో సర్టైన్ టైం అనేది ఉంటుంది. వీక్లీ అయితే ఫుల్ బ్యాకప్ తీసుకోవడం, డైలీ అయితే డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకోవడం, అవర్లీ అయితే లేదంటే 15 మినిట్స్కి ఒకసారి ట్రాన్సాక్షన్ లాక్ బ్యాకప్ తీసుకోవడం, ఇట్లా ఆటోమేటిక్గా జరిగిపోవాలి. అలా జరిగితేనే కరెక్ట్ టైంకి మనం వాటిని బ్యాకప్ అనేది సెక్యూర్డ్గా తీసి పక్కన పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో అందుకనే వీడు ఏం చేస్తాడంటే అడ్మినిస్ట్రేటరు లేదంటే బ్యాకప్ అడ్మినిస్ట్రేటరు మెయింటెనెన్స్ ప్లాన్స్ని క్రియేట్ చేసుకుంటాడు. సో ఆ మెయింటెనెన్స్ ప్లాన్స్ ప్రకారం ఆ బ్యాకప్స్ ఆటోమేటిక్గా బ్యాకప్ కావడం జరుగుతుంది. ప్లస్ ఈ తీసుకున్న బ్యాకప్స్ ఎప్పటికప్పుడు అంటే కంటిన్యూస్గా బ్యాకప్స్ తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఓల్డ్ బ్యాకప్స్ మనకి అవసరం లేదు. సో ఎవ్రీ మంత్కి ఒకసారో లేదంటే 15 డేస్కి ఒకసారో వాటిని క్లీనప్ చేసేయాలి, లేదంటే డిస్క్ ఫుల్ అయిపోతుంది. సో ఓల్డ్ బ్యాకప్స్ ఏ విధంగా క్లీన్ చేయాలి, ప్లస్ ఈ బ్యాకప్ సంబంధించిన ఈ లాగ్ ఫైల్స్ ఇవన్నీ కూడా హిస్టరీలో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఆ వాటిని కూడా ఎట్లా హిస్టరీని క్లీన్ ఎలా చేయాలి, ఇవంతా కూడా మెయింటెనెన్స్ ప్లాన్స్ కిందకి వచ్చేస్తాయి. సో వీడేం చేస్తాడు, జస్ట్ హీ విల్ క్రియేట్ మెయింటెనెన్స్ ప్లాన్స్ అకార్డింగ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద డేటాబేస్. డేటాబేస్ ఎంత ఉంది, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి రెగ్యులర్గా అనే దాన్ని బట్టి వాడు ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ ది కంపెనీ నీడ్స్ వాడు ఆ విధంగా మెయింటెనెన్స్ ప్లాన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీకు కంపల్సరీగా ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఇవి వర్క్ కావాలి అంటే మనకి ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఉంది. ఈ మేనేజ్మెంట్లో మనకి మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి ఉన్నాయి. ఇది కంపల్సరీగా ఈ ఫోల్డర్ మనకి ఇక్కడ కనిపించాలి. కొన్నిసార్లు లేకపోతే మీరు అంటే కొన్ని ఎస్ఎస్ఎంఎస్లో ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, మెయింటెనెన్స్ ప్లాన్స్ లేకపోతే మళ్ళీ మీరు ఎస్ఎస్ఎంఎస్ని రీఇన్స్టాల్ చేయండి, రిమూవ్ చేసేసి. ఒకవేళ లేకపోతే అంటే ఎక్స్ప్రెస్ ఎడిషన్లో ఎటు ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్తో పాటు ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ కూడా మనకి కావాలి. ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ ఓన్లీ డెవలపర్ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వీటిల్లోనే వస్తుంది. కాబట్టి ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఎప్పుడు తీసుకోవద్దు. ప్లస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనేది రన్నింగ్లో ఉండాలి. మామూలుగా చూడండి, నేను ఇప్పుడు స్టాప్ అంటాను. సో స్టాప్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఇక్కడ ఎస్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ గ్రీన్ మార్క్ బదులు రెడ్ మార్క్ వచ్చేస్తుంది చూడండి. రెడ్ మార్క్ ఇంటూ అంటే ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ని డిజేబుల్ చేసేసాం. సో మీరు రైట్ క్లిక్ చేసి స్టార్ట్ అనండి. ఎస్.
ఎస్. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఇలానే కాకుండా మీరు సర్వీసెస్లోకి వెళ్ళి కూడా మీరు ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ గ్రీన్ మార్క్ అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ సర్వీసెస్, ఒకవేళ ఎస్ఎస్ఎంఎస్ స్టార్ట్ కాకపోయినా లేదంటే ఏజెంట్ స్టార్ట్ కాకపోయినా ఈ సర్వీసెస్లోకి వెళ్ళే మనం ఆ పర్టికులర్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి 3 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, అంటే 3 టైమ్స్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. మరి 3 ఇన్స్టాన్సెస్కి కూడా ఇక్కడ ఏజెంట్స్ 3 ఏజెంట్స్ ఉన్నాయి. మనం ఏంటి డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఇది వాడుతున్నాం. దీని ఏజెంట్ రన్నింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు రన్నింగ్లో ఉంది. లేదంటే ఇక్కడ స్టార్ట్ అని బటన్ ఉంటుంది, రన్నింగ్లో లేకపోతే దాని మీద క్లిక్ చేస్తే అది స్టార్ట్ అవుతుంది. ఓకే, అట్లనే అసలు ఎస్ఎస్ఎంఎస్ఏ సర్వరే స్టార్ట్ కాలేదంటే దీన్ని బట్టి ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు వద్దనుకుంటే స్టాప్ చేయొచ్చు ఈ రెండింటిని కూడా. అప్పుడు ఎస్ఎస్ఎంఎస్కి ఎస్క్యూఎల్ సర్వర్ రెస్పాండ్ కాదు అన్నట్టు. సో ఎనీవే, ఇక్కడ మనం ఈ మేనేజ్మెంట్లో చేసే డిఫరెంట్ యాక్షన్స్ని ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ జాబ్స్, అలర్ట్స్, అంటే ఏ జాబ్స్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు, అలర్ట్స్ ఏంటి, అలర్ట్స్ మెసేజెస్ ఇవ్వడం, ఇట్లా డిఫరెంట్ జాబ్స్ని ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఈ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏం చేయాలి, మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి చేయాలి. మెయింటెనెన్స్ ప్లాన్స్ మీరు చేయాలి అంటే ఇప్పుడు చూడండి, మెయింటెనెన్స్ ప్లాన్స్ ఏమీ లేవు, దీని కింద ప్లస్ సింబల్ కూడా రాలేదు, అంటే ఏమీ మెయింటెనెన్స్ ప్లాన్స్ క్రియేట్ చేయలేదు. రైట్ క్లిక్ చేయండి మౌస్ బటన్. ఇక్కడ మాన్యువల్గా మనం మెయింటెనెన్స్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకునే దానికి న్యూ మెయింటెనెన్స్ ప్లాన్ అనేది ఉంటుంది. లేదంటే మెయింటెనెన్స్ ప్లాన్ విజార్డ్ ద్వారా కూడా మనం ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ని ఈజీగా సెటప్ చేయొచ్చు. బట్ మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ న్యూ మెయింటెనెన్స్ ప్లాన్ అని రావడం జరిగింది. మరి న్యూ మెయింటెనెన్స్ ప్లాన్ అని క్రియేట్ చేయగానే ఇక్కడ నేమ్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ప్లాన్. సో ఇక్కడ నేను మెయింటైన్ సంథింగ్ ఫుల్ బ్యాకప్ అని ఇస్తున్నాను. ఓకే. సో మీకు ఈ ఓకే అని ఇవ్వగానే దీనికి సంబంధించిన చూడండి, దీనికి సంబంధించిన విండో ఇక్కడ రావడం జరిగింది, వర్కింగ్ ఏరియా. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైనా కావాల్సి ఉంటే మనం ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ మనం దేనికోసం, ఈ ఫుల్ బ్యాకప్ తీసుకునే దానికోసం ఏదో వీక్లీ వన్స్ ఇది ఈ ఫుల్ బ్యాకప్ అనేది జరుగుతుంది, అట్లా ఇట్లా దాని డిస్క్రిప్షన్ అనేది రాసుకుంటాం. మరి ఇక్కడ మనం దీనికి ఈ మెయింటెనెన్స్ ప్లాన్కి సెటప్ చేసే ఏరియా, అంటే ఈ మెయింటెనెన్స్ ప్లాన్కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది డిజైనింగ్ ఏరియా. మరి ఇక్కడ షెడ్యూలు ఇవన్నీ ఉన్నాయి, అసలు మనకి ప్లానే ఇంకా క్రియేట్ చేయలేదు. సో మీకు దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ప్లాన్స్కి సెటప్ చేసుకునే దానికి టూల్ బాక్స్ అనేది అవసరం అవుతుంది. ఇటు చూడండి, లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ పక్కన టూల్ బాక్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మెయింటెనెన్స్ ప్లాన్ టాస్క్స్ అని వస్తాయి. ఇక్కడ రకరకాల మెయింటెనెన్స్ ఇక్కడ ఉంటాయి. మనకు కావాల్సిందేంటి, బ్యాకప్ డేటాబేస్ టాస్క్స్ అండ్ అది ఒకటి. తర్వాత మెయింటెనెన్స్ క్లీనప్, సో క్లీన్ చేయడం అండ్ హిస్టరీ క్లీనప్, ఈ 3 మనం వాడబోతున్నాం. అండ్ రిమైనింగ్ డేటాబేస్ టాస్క్స్ మనకి అవసరం అనుకుంటే అప్పుడు
తీసుకుంటాం అనమాట. ఇండెక్సెస్కి సంబంధించి ఇట్లాంటివంతా కూడా వేరేటివి ఉంటాయి. మరి ఇక్కడ మనకి ఈ టూల్ బాక్స్ ఒకవేళ ఇక్కడ కనిపించలేదు, కొన్నిసార్లు హైడ్ అయిపోయి ఉంటుంది, మరి అలా కనిపించలేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ వన్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఆ టూల్ బాక్స్ కనిపించలేదు. మరి ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్తే మీకు టూల్ బాక్స్ అని ఉంటుంది. ఈ టూల్ బాక్స్ మీద మీరు క్లిక్ చేయాలి. టూల్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఇది రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో మనకేంటి ఇప్పుడు బ్యాకప్ డేటాబేస్ టాస్క్. సో అదేం చేస్తుందని చెప్పాడు, ద బ్యాకప్ డేటాబేస్ టాస్క్ అలౌస్ యూ టు స్పెసిఫై ద సోర్స్ డేటాబేస్ అండ్ డెస్టినేషన్, ఎక్కడికి అవి బ్యాకప్ తీసుకుంటాయి అండ్ ఎట్లా దాని సెటప్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. మరి మీరు ఏం చేయాలంటే టూల్ బాక్స్ అనగానే దీంట్లో ఇది ఒక టూల్ అనమాట. దీన్ని మీరు క్లిక్ చేసి అట్లా పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేయండి మౌస్. ఇక్కడ క్లిక్ చేయడం, డ్రాగ్ చేయడం, అట్లనే పట్టుకొని లాక్కొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి ఈ ఏరియాలో, ఈ డిజైనింగ్ ఏరియాలో. సో ఇది మన బ్యాకప్ డేటాబేస్ టాస్క్. మరి చూడండి, బ్యాకప్ డేటాబేస్ ఆన్ దేని మీద బ్యాకప్ చేయాలి, టైప్ ఆఫ్ డేటాబేసు, ఇట్లా దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఏవి ఇప్పుడు సెట్ కాలేదు. అందుకనే ఇక్కడ మనకేం చూపిస్తుంది, నో కనెక్షన్ మేనేజర్ ఈ స్పెసిఫైడ్ అని ఇక్కడ ఈ రెడ్ సింబల్, రెడ్ మార్క్ కూడా ఇంటూ మార్క్ చూపిస్తుంది. మనం ఇంకా ఏమీ సెటప్ చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద మనం ఎడిట్ అనొచ్చు, లేదంటే డబల్ క్లిక్ అని డబల్ క్లిక్ కూడా చేయొచ్చు. సపోజ్ ఎడిట్ అంటాను, రైట్ క్లిక్ చేసి ఇప్పుడు దాంట్లో మనం సెటప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మీరు 2 సార్లు దీని మీద క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్గా బ్యాకప్ డేటాబేస్ టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. టైప్ ఆఫ్ ద డేటాబేస్ బ్యాకప్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతుంది మనల్ని. ఫుల్ బ్యాకప్పా, డిఫరెన్షియల్లా, ట్రాన్సాక్షన్ లాగా అని అడుగుతుంది. మరి ఫుల్ బ్యాకప్ మనకి దాని పేరే మెయింటైన్ ఫుల్ బ్యాకప్స్ అన్నాం కాబట్టి ఫుల్ బ్యాకప్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఏ డేటాబేస్లు బ్యాకప్ తీసుకోవాలి, మనం మాన్యువల్గా అయితే ఒక్కొక్క డేటాబేస్ని బ్యాకప్ తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ మనం తీసుకోవచ్చు. ఆల్ డేటాబేసెస్, జనరల్గా అన్ని డేటాబేస్లు కూడా మనకు అవసరం కాబట్టి ఆల్ డేటాబేసెస్ అని తీసుకుంటాం. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ బ్యాకప్. లేదంటే ఓన్లీ సిస్టమ్ డేటాబేసెస్. సిస్టమ్ డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ మాస్టరు ఇట్లాంటివంతా కూడా సిస్టమ్ డేటాబేసెస్ కిందకి వస్తాయి. ఆ సిస్టమ్ డేటాబేసెస్ ఏంటి, వాటిని మాత్రమే తీసుకోవాలి. అంటే మనం క్రియేట్ చేసిన డేటాబేసెస్ కాదు ఇవి, సిస్టమ్ మెయింటైన్ చేసే డేటాబేసెస్. మాస్టరు, ఎంఎస్డిబి, అట్లనే మోడల్ డేటాబేస్, అట్లనే ఇట్లాంటివి ఉంటాయి, టెంప్ డిబి ఇవి. లేదంటే ఆల్ యూజర్ డేటాబేసెస్, ఓన్లీ సిస్టమ్ డేటాబేస్లు కాకుండా మనం తయారు చేసిన డేటాబేస్లే, వాటిల్లో ఏం కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే దీస్ డేటాబేసెస్ అంటే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ యూజర్ డేటాబేస్లు అంటే అన్నీ వచ్చేస్తాయి, సిస్టమ్ డేటాబేస్లు కాకుండా. ఇవి 2 కలిపితే మనకి ఆల్ డేటాబేసెస్ వస్తుంది. దీస్ డేటాబేసెస్ అంటే మనం పర్టికులర్గా ఏ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను అన్నిటిని సెలెక్ట్ చేయటం లేదు, జస్ట్ సంథింగ్ కొన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. లైక్ కాలేజెస్ అండ్ కంపెనీ, ఆ 2 సెలెక్ట్ చేస్తాను. సో ఇగ్నోర్ డేటాబేసెస్ వేర్ ద స్టేట్ ఈస్ నాట్ ఆన్లైన్. సో ఇది స్టేట్ ఆన్లైన్లో లేకపోతే అది
వాటిని ఇగ్నోర్ చేయమని అడుగుతుంది. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అని. సో స్పెసిఫిక్ డేటాబేసెస్ అని అక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి మనకి బ్యాకప్ కాంపోనెంట్, డేటాబేస్, ఫైల్స్ అండ్ ఫైల్ గ్రూప్స్. అంటే ఒక డేటాబేస్లో ఫైల్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వస్తాయి. ఫైల్స్ ఎట్లా అది క్రియేట్ చేసుకుంటుందని, అంటే పర్టికులర్ ఫైల్నే మీరు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే పార్ట్ ఆఫ్ ద డేటాబేస్, ఒక డేటాబేస్లో పార్ట్. మనకి ఇప్పుడు డేటాబేస్, ఫుల్ డేటాబేసెస్ మనం సెలెక్ట్ చేసుకున్న డేటాబేస్లో యాజ్ ఇట్ ఈస్గా బ్యాకప్ అనేది కావడం జరుగుతుంది. మరి ఇక్కడ బ్యాకప్ టు డిస్కా, టేపా, యూఆర్ఎల్. మనం జనరల్గా డిస్క్లే ఇక్కడ వాడుతుంటాం. బల్క్గా కావాలనుకుంటే కంపెనీస్లో టేప్స్ను కూడా వాడతారు. అంటే కంటిన్యూస్గా బల్క్ డేటా, అంటే హార్డ్ డిస్క్లో కాకుండా ఇట్లా ఇవి కూడా వాడతారు. యూఆర్ఎల్ అంటే వెబ్ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే వేరే లొకేషన్లో వెళ్ళి స్టోర్ అవుతాయి. మనం డిస్క్ తీసుకుంటాం, లోకల్ హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యే విధంగా. నెక్స్ట్ మనకి ఇక్కడ రెండో ఆప్షన్ డెస్టినేషన్. ఇవి ఎక్కడికి బ్యాకప్ కావాలి అనేది ఇక్కడ డెస్టినేషన్ అడుగుతుంది. బ్యాకప్ డేటాబేసెస్ అక్రాస్ వన్ ఆర్ మోర్ ఫైల్స్. అంటే మనం డిఫరెంట్ ఫైల్స్ని యాడ్ చేస్తాం, ఆ ఫైల్స్లోకి వెళ్ళి ఇవి స్టోర్ అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా క్యాన్సిల్ ఇచ్చేస్తున్నాను. క్రియేట్ బ్యాకప్ ఫైల్ ఫర్ ఎవ్రీ డేటాబేస్. ప్రతి డేటాబేస్కి కూడా సపరేట్ బ్యాకప్ ఫైల్ క్రియేట్ కావాలి. ఇది ఒక ఆప్షన్. ఇక్కడైతే మనం ఫైల్ నేమ్స్ ఇస్తామో, యాడ్ అంటే ఆ లొకేషన్స్లో వెళ్ళి స్టోర్ అవుతాయి. క్రియేట్ ఎ సబ్ డైరెక్టరీ ఫర్ ఈచ్ డేటాబేస్ ఫోల్డర్. మరి ప్రతిదానికి కూడా ఇక్కడ సబ్ ఫోల్డర్స్ క్రియేట్ కావాలా? మరి ఆ లొకేషన్ ఎక్కడ ఉండాలి? డైరెక్ట్గా జనరల్గా ఎంఎస్ఎస్క్యూఎల్ బ్యాకప్ అనే లొకేషన్లోకి వెళ్తాయి. నేను లొకేషన్ని మారుస్తున్నాను. ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్ అనేది ఉంది, ఇక్కడికి తీసుకుంటాను. మరి ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ డి డ్రైవ్లో ఇచ్చాము. ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్లో ఏమున్నాయో చూద్దాం. అసలు ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేనేం చేస్తానంటే వీటిని రిమూవ్ చేసేస్తున్నాను ప్రస్తుతానికి, మీకు తెలిసే విధంగా. మనం ఓకే, కొన్ని ఇవి రిమూవ్ కావటం లేదు, వాటిని వదిలేద్దాం సెక్యూరిటీ పర్పస్. మనం ఏంటి, కంపెనీ ఏదో ఇంకొక డేటాబేస్ తీసుకున్నాం. మరి ఓకే, ఈ లొకేషన్లో ఇవి బ్యాకప్ కావాలి. బ్యాకప్ ఎక్స్టెన్షన్ ఏంటి, బిఏకే, అదేటు నార్మలే. తర్వాత ఇక్కడ ఆప్షన్స్లోకి వద్దాం. మూడో ట్యాబ్లోకి వెళ్తే ఆప్షన్స్, సెట్ బ్యాకప్ కంప్రెషన్. అంటే కంప్రెస్ చేసి యూజ్ ద డిఫాల్ట్ సర్వర్ సెట్టింగ్స్, అదే మనం వదిలేద్దాం. కంప్రెస్ బ్యాకప్, డోంట్ కంప్రెస్ బ్యాకప్, ఇట్లా ఇవి ఉన్నాయి. డిఫాల్ట్ సెట్టింగ్సే వదిలేద్దాం. బ్యాకప్ సెట్ విల్ ఎక్స్పైర్ ఇన్, లేదంటే ఆన్. ఎప్పుడు ఇది ఎక్స్పైర్ అయిపోతుంది? మనం పెట్టిన సెట్టింగ్స్. ఇది వన్స్ బ్యాకప్ మనం క్లీన్గా అబ్జర్వ్ చేసే పెట్టుకుంటాం కాబట్టి మనం లేదు ఒక 2-3 months వరకే ఈ సెటప్ ఉండాలి, మళ్ళీ మార్చుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఎన్ని డేస్ తర్వాత ఇది ఎక్స్పైర్ కావాలి. ఇది ఏంటి, కాపీ ఓన్లీ బ్యాకప్పా, వెరిఫై బ్యాకప్ ఇంటిగ్రిటీ, బ్యాకప్ ఎన్క్రిప్షన్, పర్ఫామ్ చెక్సమ్, కంటిన్యూ ఆన్ ఎర్రర్, ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాపీ ఓన్లీ బ్యాకప్ కావాలంటే ఇది తీసుకోండి. పర్ఫామ్ చెక్సమ్, ఇది కావాలంటే ఇది పెట్టుకోండి. వెరిఫై బ్యాకప్ ఇంటిగ్రిటీ, బ్యాకప్ ఇంటిగ్రిటీని మనం చెక్ చేసుకోవాలంటే ఇవి పెట్టుకోవచ్చు. బ్యాకప్ ఎన్క్రిప్షన్ అంటే
దీన్ని సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ ఎన్క్రిప్షన్ అల్గారిథం కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ఆ డేటాబేస్కి సెక్యూరిటీ అనేది వస్తుంది, వేరే వాళ్ళు చూడకుంటారు అనమాట. కంటిన్యూ ఆన్ ఎర్రర్, ఒకవేళ ఎర్రర్ వచ్చినా కానీ కంటిన్యూ చేయమని. ఈ ఆప్షన్స్ మీ అవసరం ప్రకారం ఇది పెట్టుకోవచ్చు. సో ఈ బ్లాక్ సైజు, మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ సైజు ఇవి డిఫాల్ట్గా ఉన్నాయి. మరి ఇన్ని బైట్స్ని ఒక బ్లాక్గా అండ్ ట్రాన్స్ఫర్ సైజు ఇట్లా డిఫాల్ట్గా ఉంటుంది. అది మీ నీడ్స్ని బట్టి చేంజ్ కావాల్సి ఉంటే చేసుకోవచ్చు. ఓకే, మీరు కావాల్సి ఉంటే ఇది ఈ బ్యాకప్ డేటాబేస్ టాస్క్స్ ఎస్క్యూఎల్లో ఎలా ప్రిపేర్ చేస్తుంది అనేది మీరు చూడవచ్చు. చూడండి, ఇది మనం పెట్టిన సెట్టింగ్స్కి యూజ్ కాలేజెస్, యూజ్ కంపెనీ, యూజ్ మాస్టర్ అండ్ కాలేజెస్ డేటాబేస్ బ్యాకప్ తీయడం, దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది, వాటికి సంబంధించిన ఇదంతా కూడా TSQLలో మీకు వచ్చేసింది. ఫైనల్గా మీరు ఓకే అనండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న రెడ్ మార్క్ అనేది పోయింది చూడండి. సో రెడ్ మార్క్ పోయింది, గ్రీన్ మార్క్ అనేది మీకు కింద డౌన్కి రావడం జరిగింది. సో బ్యాకప్ డేటాబేస్ టాస్క్స్ ఆన్ లోకల్ సర్వర్, ఈ సర్వర్లోనే డేటాబేసెస్ ఏంటి, ఫుల్ బ్యాకప్, అపెండ్ టు ఎగ్జిస్టింగ్, డెస్టినేషన్ డిస్క్, కంప్రెషన్ డిఫాల్ట్, ఇవి దీనికి సంబంధించిన సెట్టింగ్స్. మరి ఇది ఎప్పుడు బ్యాకప్, ఈ బ్యాకప్ ఎప్పుడు మనకి వర్క్ కావాలి అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ షెడ్యూలింగ్ ప్లాన్స్, సబ్ ప్లాన్స్ అని రావడం జరిగింది. మరి ఈ ప్లాన్స్ మన ఏది కావాల్సి ఉంటే అది సెటప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆన్ డిమాండ్, నాట్ షెడ్యూల్డ్, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. సో మెయింటెనెన్స్ బ్యాకప్స్ సబ్ ప్లాన్ 1 అంటే ఎన్ని ప్లాన్స్ అయినా పెట్టుకోవచ్చు మనం అక్కడ. సో ఇక్కడ షెడ్యూల్ టైప్ అని వస్తుంది. వన్ టైమా, రికరింగా, స్టార్ట్ ఆటోమేటికల్లీ వెన్ SQL సర్వర్ ఏజెస్ స్టార్ట్ వెన్ అవర్ CPU బికమ్స్ ఐడిల్. సో నేను రికరింగ్ అని పెడతాను. సో రికరింగ్లో మనం కావాల్సిన మన సెట్టింగ్స్ ఇట్లా పెట్టుకుంటాం. డేటు, టైము ఇప్పుడు ఇదంతా కూడా చూపిస్తుంది. అకార్స్ ఫ్రీక్వెన్సీ, ఎప్పుడు ఇది బ్యాకప్ తీసుకోవాలి, డైలీనా, మంత్లీనా, వీక్లీనా అని అడుగుతుంది. నేను వీక్లీ పెడతాను, లేదంటే అంత అవసరం లేదనుకుంటే మంత్లీ కూడా పెట్టుకోవచ్చు. మంత్లీ పెట్టుకున్నప్పుడు డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది మనం డైలీనో వీక్లీనో ఇట్లా పెట్టుకుంటాం. ఓకే, వీక్లీ అనేస్తాం. రికర్స్ ఎవ్రీ 1 వీక్ ఆన్, అంటే ఎవ్రీ సాటర్డే అనేస్తాను. ఎవ్రీ సాటర్డే 1 టైం మీకు బ్యాకప్ అనేది, ఫుల్ బ్యాకప్ జరుగుతుంది. అకార్స్ యాక్ట్ అంటే ఏ టైంలో, అకార్స్ ఎవ్రీ అవర్కి, మళ్ళీ మనకి వీక్లీ వన్స్ 1 టైంలో స్టార్ట్ అయితే చాలు. అది మిడ్ నైట్ పెట్టాను. మిడ్ నైట్ కాకపోతే మీరు టైం అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, హవర్స్, మినిట్స్, సెకండ్స్ ఏవి కావాల్సి ఉంటేవి. స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అని అడుగుతుంది. ఎండింగ్ డేట్ ఏంటి, ఇవి కూడా మీరు మార్చుకోవచ్చు. నేను నో ఎండ్ డేట్ అని ఇచ్చేస్తున్నాను. సో అకార్స్ ఎవ్రీ వీక్ ఆన్ సాటర్డే అట్ midnight, schedule will be used starting 18th onwards, this day onwards అన్నట్టు. ఓకే అని ఫైనల్గా మనం ఇవ్వచ్చు. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది. మరి ఈ ప్లాన్స్ మీరు సబ్ ప్లాన్ కూడా మళ్ళీ మీరు
ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నాట్ షెడ్యూల్డ్ అని విడవుతుంది. ఇంకొక షెడ్యూల్ కూడా మీరు ప్రిపేర్ చేయాలి. ఏది యాక్టివ్లో కావాల్సి ఉంటే దాన్ని యాక్టివ్లో పెట్టుకోవచ్చు. నేను క్యాన్సల్ ఇస్తాను. సో మరి ఓకే, మరి దీన్ని మనం ఈ జాబ్స్లో చూసినట్లయితే రిఫ్రెష్ do soft రైట్. ఇది మనం ప్రిపేర్ చేసిన తర్వాత కంపల్సరీగా దీన్ని సేవ్ చేయాలి. ఇక్కడ మీకు ఈవెన్ రిఫ్రెష్ అంటాను. చూడండి ప్లాన్ రాలేదు, ఎందుకంటే వి డిడెంట్ సేవ్డ్ ఎట్. సో మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సేవ్ సెలెక్టెడ్ ఐటమ్స్. మరి సేవ్ చేసిన తర్వాత ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి మీకు సేవ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మెయింటైన్ ఫుల్ బ్యాకప్ అండ్ జాబ్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. సో చూడండి, మెయింటైన్ ఫుల్ బ్యాకప్స్ సబ్ ప్లాన్ 1 అని రావడం జరిగింది. మరి ఇక్కడ మీకు ఈ పర్టికులర్ థింగ్ని మీరు రన్ చేయాలి. ఫుల్ బ్యాకప్ అని చెప్పేసి ఈ ప్లాన్ తీసుకున్నారు, దాన్ని సేవ్ చేశారు. సేవ్ చేసినప్పుడే మీకు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఇది రన్ అవుతుంది? మీరు పెట్టింది సాటర్డే మిడ్నైట్, ఇవాళ ఎంత? ఇవాళ థర్స్డే. మరి ఇప్పుడు మీకు దీని యొక్క రిజల్ట్ చూడాలంటే కుదరదు. ఎప్పుడు సాటర్డే రన్ అవుతుంది ఇక ఆ టైం ప్రకారం. మరి ఇప్పుడు రన్ చేసి చూడాలి దీన్ని అనుకుంటే మీరేం చేస్తారంటే మెయింటైన్ ఫుల్ బ్యాకప్ అని ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేయండి. మాడిఫై కావాల్సి ఉంటే చేసుకోవచ్చు, మళ్ళీ రీనేమ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఉంది, దీని మీద కానీ, లేకపోతే ఇక్కడ జాబ్స్ అని ఉంది, దీని మీద కానీ స్టార్ట్ జాబ్ అనండి. సో స్టార్ట్ జాబ్, ఇక్కడైతే స్టార్ట్ జాబ్, ఇక్కడైతే ఎగ్జిక్యూట్. సో స్టార్ట్ జాబ్. సో ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఏంటి? refused because the job is not currently running. ఓకే, అండ్ ఇక్కడికి వెళ్ళి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రోగ్రెస్ చూపిస్తుంది మీకు. సక్సెస్. సో మరి ఇక్కడ ఏంటంటే మీకు స్టార్ట్ జాబ్ అట్ స్టెప్ 1 ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకి ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఓకే, క్లోజ్. స్టెప్ 1 అని ఇది తీసుకోండి. స్టార్ట్ జాబ్ అట్ ఏ స్టెప్, నాట్ స్టెప్ 1, అట్ ఏ స్టెప్. స్టాప్ జాబ్ అని ఇచ్చాము ఇంతకు ముందర పొరపాటున. స్టార్ట్ జాబ్ అట్ ఏ స్టెప్. సో మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూద్దాం. సో కాలేజెస్ బ్యాకప్ అండ్ కంపెనీస్ బ్యాకప్ రెండు వచ్చేసాయా? 2 సార్లు మనం చేసాం. అంటే జాబ్స్ ద్వారా స్టార్ట్ జాబ్ అని చేసాం, అండ్ మన మెయింటెనెన్స్ ప్లాన్స్లో కూడా ఎగ్జిక్యూట్ అని చేసాం. కాబట్టి 2 సార్లు కాలేజెస్, కంపెనీ బ్యాకప్ రావడం జరిగింది. ఓకే, మరి
వీటిని రిమూవ్ చేసేస్తాను. మనకి ఇప్పుడు అవసరం లేదు. లేదంటే Ctrl+Z మళ్ళీ బ్యాకప్ మళ్ళీ తెచ్చుకున్నాను. ఓకే, చూద్దాం. ఇప్పుడేం చేస్తానంటే మరి ఈ పర్టికులర్ బ్యాకప్ పీరియాడికల్గా మీకు క్లీన్ కాబడాలి. మరి క్లీన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మెయింటెనెన్స్ క్లీనప్ టాస్క్స్ అని ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇది కూడా బేసిక్గా రెడ్ మార్క్ ఇక్కడ చూపిస్తుంది. మరి ఎప్పుడు ఈ బ్యాకప్స్ని క్లీన్ చేయాలి? డబుల్ క్లిక్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ చేసి ఎడిట్ అనండి. బ్యాకప్ ఫైల్స్, డిలీట్ ఫైల్స్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్. బ్యాకప్ ఫైల్స్ డిలీట్ చేయమని. ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంది? డిలీట్ స్పెసిఫిక్ ఫైల్. ఫైల్ నేమ్ ఒక పర్టికులర్ ఫైల్ అని అడుగుతుంది. లేదంటే సెర్చ్, మనకి ఒక ఫైల్ కాదు కదా, చాలా ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. సెర్చ్ ఫోల్డర్ అండ్ డిలీట్ ఫైల్స్ బేస్డ్ ఆన్ యాన్ ఎక్స్టెన్షన్. మరి ఏ ఫోల్డర్లో ఏ ఫైల్స్ మీకు డిలీట్ కావాలి? సో నాకు ఫోల్డర్ ఏంటిది? డి డ్రైవ్లో SQL సర్వర్ బ్యాకప్. దీనిలో ఉండే ఏ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏంటి వాటికి? BAK ఎక్స్టెన్షన్. ఇంక్లూడ్ ఫస్ట్ లెవెల్ సబ్ ఫోల్డర్స్. ఒకవేళ దాంట్లో సబ్ ఫోల్డర్స్ కూడా ఉంటే మనం సబ్ ఫోల్డర్స్ ఇక్కడ తీసుకోలేదు, డైరెక్ట్గా దీని కిందనే క్రియేట్ అయినాయి. సబ్ ఫోల్డర్స్ మనం పెట్టలేదు. ఓకే, ఇది అవసరం లేదు. డిలీట్ ఫైల్స్ బేస్డ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద ఫైల్ అట్ టాస్క్ రన్ టైం. ఎన్ని వీక్స్కి ఒకసారి డిలీట్ చేయాలి? నేను 2 వీక్స్కి ఒకసారో ఇట్లా పెట్టుకోవచ్చు, మంత్లీ వన్సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఓకే, అంటే మన క్లీనప్ టాస్క్స్కి సంబంధించిన ఇది క్లీన్ అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ క్లీనప్ దేనికి చేయాలి అంటే ఇక్కడ ఈ బ్యాకప్ అనేది మనం ఫుల్ బ్యాకప్ పెట్టుకున్నాం. ఇంకొకటి వేరేది కూడా ఇక్కడ ఇదే దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు కాలేజెస్ కంపెనీ పెట్టుకున్నాం, ఇంకొక దాన్ని వేరే దానికి పెట్టుకోవచ్చు. అట్లా ఉంటాయి, అది మన ఇష్టం. ఒకే దాంట్లో కూడా మనం దీన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అగైన్ ఐ విల్ కమాండ్ టేక్ మెయింటెనెన్స్ టాస్క్స్. ఇక్కడ మళ్ళీ బ్యాకప్ డేటాబేస్ టాస్క్ అని ఇంకొకటి తీసుకుంటాను. ఇది డిఫరెన్షియల్ బ్యాకప్ కావచ్చు. మరి ఏది క్లీన్ చేయాలి అనేది మనం ఇక్కడ లింక్ పెట్టాలి. ఇప్పుడు నాకు ఇది వద్దండి, నేను డిలీట్ చేస్తున్నాను. మనకి ఇదొకటే ఉంది సెటప్ చేసింది. మరి ఏం చేస్తామంటే ఈ యారో కీ ఉంది కదా, ఈ యారో కీని డ్రాగ్ చేసి దీనికి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, దీనికి కనెక్షన్ అనేది రావడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి సేవ్ చేసుకోండి. సో ఇది ఆటోమేటిక్గా 2 వీక్స్కి ఒకసారి క్లీన్ చేయమని మనం చెప్పాం. సో మెయింటెనెన్స్ ప్లాన్స్, రిఫ్రెష్, ఓకే, అండ్ జాబ్స్, రిఫ్రెష్, ఓకే. మరి ఇక్కడ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎప్పుడవుతుంది? 2 వీక్స్కి ఒకసారి క్లీన్ కావడం జరుగుతుంది దీని ప్రకారం. ఓకే, ప్రస్తుతానికి మనం ఈ ఫుల్ బ్యాకప్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఏమైంది, మళ్ళీ ఇంకొక కంపెనీ బ్యాకప్ వచ్చింది, ఇంకొక కాలేజ్ బ్యాకప్ వచ్చింది. బట్ వాట్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్?
అంటే దీన్ని బేస్ చేసుకొని ఇది ఉంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేసాము కానీ ఇప్పుడు క్లీనప్ 2 వీక్స్ ఓల్డర్ దాన్ 2 వీక్స్ అది చెక్ చేసుకుంటుంది. ఓకే, సో మీరు దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని ఇది ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ మీరు స్టార్ట్ జాబ్ అట్ ఏ స్టెప్, ఓకే, ఇప్పుడు ఏమైంటుంది అక్కడ మళ్ళీ ఇంకొక అంటే 4 సార్లు రన్ చేసాం. 4 సార్లు 4 2ల 8 ఫైల్స్ ఇవి రావడం జరిగింది. ఓకే, మరి ఇది దీని టైం ప్రకారం ఇది మనకి ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. మరి ఈ హిస్టరీ అంతా కూడా మీకు ఈ ప్లాన్స్కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా బ్యాకప్లో లాగ్ ఫైల్స్ లాగా స్టోర్ అయ్యింది. మరి వాటిని మొత్తాన్ని క్లీన్ చేయాలి అంటే ఆ ఫైల్స్ కూడా ఫిలప్ కావచ్చు. ఆ హిస్టరీని మొత్తాన్ని క్లీన్ చేయాలి అంటే మీరేం చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, హిస్టరీ క్లీనప్ టాస్క్ అని ఉంది చూడండి. హిస్టరీ క్లీనప్ టాస్క్, క్లీనప్ డిలీట్స్ history data about backup and restore, server agent and maintenance plan operations. The user interface allows you to specify type age data to be deleted. దీని యొక్క హిస్టరీని డిలీట్ చేయాలి. ఒకవేళ డేటాబేస్లు క్లీనప్ చేసినా హిస్టరీ అనేది అక్కడే ఉండిద్ది. ఎప్పుడు ఎట్లా జరిగింది, బ్యాకప్ ఏం జరిగింది, మొత్తం ఇదంతా ఇక్కడ ఉండిద్ది. మరి దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి చూడండి, బ్యాకప్ అండ్ రిస్టోర్ హిస్టరీ, సర్వర్ ఏజెంట్ జాబ్ హిస్టరీ, మెయింటెనెన్స్ ప్లాన్స్ హిస్టరీ, ఇవంతా కూడా ఎన్ని వారాలకు ఒకసారి క్లీన్ కావాలి. ఓకే, మనకి 2 వీక్స్కి ఒకసారి ఈ క్లీనప్ కూడా జరుగుతుంది కాబట్టి అప్పుడే, లేదంటే 3 వీక్స్కి ఒకసారి పెట్టుకుందాం. ఓకే, సో ఇది కూడా కాదు. సో ఎప్పుడైతే దీనికి మళ్ళీ ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం. సో కరెక్ట్గా ఒకదాన్ని మూవ్ చేస్తే ఇంకొక దానికి ఇట్లా మీకు స్టెప్ బై స్టెప్ ఈ లింక్స్ అనేటివి రావడం జరుగుతుంది. అన్నీ దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మరి ఫుల్ బ్యాకప్ అనేది ఇక్కడ పెట్టారు. దీని ట్రాన్సాక్షన్ బ్యాకప్ డిఫరెన్షియల్ బ్యాకప్ కావాలి అనుకుంటే ఇక్కడే మీరు పెట్టుకోవచ్చండి. కావాలనుకుంటే ఇక్కడే పెట్టుకోవచ్చు. బ్యాకప్ డేటాబేస్ టాస్క్ అని ఇక్కడ మళ్ళీ డ్రాగ్ చేసి ఇక్కడ మీకు ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ని అండ్ ట్రాన్సాక్షన్ లాక్ బ్యాకప్ని కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది ఇక్కడ ఈ జాబ్స్లో మీరు స్టార్ట్ జాబ్ ఇట్లా ఇచ్చినప్పుడు ప్రతిసారి ఇది కూడా మీకు స్టార్ట్ అయిపోతుంది. అంటే డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది మీకు డైలీ ఉండిద్ది. మరి అప్పుడు ఫుల్ బ్యాకప్ కూడా స్టార్ట్ అయిపోయింది మీరు ఇక్కడ స్టార్ట్ జాబ్ అన్నప్పుడు. అంటే మాన్యువల్గా చేస్తే, మాన్యువల్గా ట్రై చేయాలి అనుకుంటే. అలా కాకుండా సిస్టంలో మీరు షెడ్యూల్ పెట్టేస్తారు కాబట్టి దాని ప్రకారం ఇది వేరే టైంలో, ఇది వేరే టైంలో, ఇంకొకటి ట్రాన్సాక్షన్ లాగ్ వేరే టైంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. మీరు ఇక్కడ మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ కనిపిస్తాయి. కాబట్టి దీన్ని మీరు షెడ్యూలింగ్ ప్రకారం అయితే ఒకే దాంట్లో పెట్టుకోవచ్చండి, నాకే ప్రాబ్లం. లేకపోతే మీరేం చేస్తారు, అగైన్ యు టేక్ న్యూ మెయింటెనెన్స్ ప్లాన్ అండ్ దీనికి డిఫరెన్షియల్ బ్యాకప్
ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు దీన్ని తీసుకోవడం జరుగుతుంది. టూల్ బాక్స్లో నుంచి మళ్ళీ బ్యాకప్ డేటాబేస్ టాస్క్, దీనికి సంబంధించిన సెట్టింగ్స్ మీరు రైట్ క్లిక్ చేసి ఎడిట్ లేదంటే డబుల్ క్లిక్ అయినా చేయండి. మరి ఇక్కడ మీరు ఫుల్ కాకుండా డిఫరెన్షియల్ తీసుకోండి. అండ్ దేనికి డిఫరెన్షియల్ బ్యాకప్? దీస్ డేటాబేసెస్ మనం తీసుకున్నట్వి 2 ఉన్నాయి, వాటికి డిఫరెన్షియల్ బ్యాకప్స్ తీసుకుంటాం. కాలేజెస్, కంపెనీ. ఓకే, బ్యాకప్ టు డిస్క్, డెస్టినేషన్ ఆప్షన్ మనకి ఇక్కడే లోకల్గానే స్టోర్ అయ్యే విధంగా మనం పెట్టుకుంటాం. మన ఏరియా ఇక్కడే ఇద్దాం. SQL సర్వర్ బ్యాకప్. ఫైల్స్ డిఫరెన్షియల్ బ్యాకప్ కాబట్టి BAK ఫైలే. అండ్ ఆప్షన్స్ బ్యాకప్ ఎప్పుడు ఎక్స్పైర్ కావాలి, ఎన్క్రిప్షను ఇవన్నీ కామనే. అండ్ ఫైనల్గా ఓకే, రెడీ అయింది. షెడ్యూలింగ్ చేసుకోండి. షెడ్యూలింగ్ అనేది ఇది వీక్లీ ఉండదు, డైలీ ఉంటుంది. డైలీ ఎప్పుడు మిడ్ నైట్ ఏదో టైమింగ్ మీరు పెట్టుకోవచ్చు, లేదా డైలీ ట్వైస్ కూడా పెట్టుకోవచ్చు. ఎండ్ డేట్ కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఓకే అని ఇవ్వండి, రెడీ అయిపోయింది. మరి దీన్ని కూడా మీరు సేవ్ చేస్తేనే ఇక్కడ లిస్ట్లోకి రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ అంటాను. అండ్ దీనికి క్లీనప్ పెట్టుకోవచ్చు, హిస్టరీ పెట్టుకోవచ్చు, ఎవ్రీథింగ్ సెట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్ అంట. సారీ, ఓకే, క్లోజ్ ఇట్ అండ్ గో అండ్ వ్యూ దేర్. ఇంకా ఎక్స్ట్రాగా మీకు రావడం జరిగింది. జస్ట్ నౌ ఇది తక్కువ ఉన్నది చూడండి, డిఫరెన్షియల్ బ్యాకప్ కాబట్టి ఇది ఈ 2 ఫైల్స్ ఈ తక్కువ KB తోటి డిఫరెన్షియల్ బ్యాకప్గా రావడం జరిగింది. మరి ఇట్లా దీనికి రిమైనింగ్ క్లీనప్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కూడా అవర్లీ వన్స్ అన్నీ సెటప్ చేసుకుంటారు. మీరు ఆరామ్సే కూర్చోండి, ఆటోమేటిక్గా అది ఆయా టైమింగ్స్ ప్రకారం చేసుకుంటూ పోతుంది. ఎప్పుడైతే మాడిఫికేషన్స్ కావాలో అప్పుడు చూసుకుంటూ ఉండాలి. డిస్క్ ఏమన్నా ఫిల్ అవుతుందా ఏంటి, ఈ మెమొరీ మేనేజ్మెంట్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఏదన్నా ప్లాన్స్లో చేంజ్ కావాలనుకుంటే యాజ్ పర్ యువర్ నీడ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఆ టైమింగ్ ప్రకారం అవి జరిగిపోతూ ఉంటాయి. అయితే ఇది నేను మాన్యువల్గా ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ క్రియేట్ చేశాను. అట్లా కాకుండా ఇక్కడ విజార్డ్ కూడా ఉందండి. సపోజ్ నేను ఇవి వద్దనుకుంటాను, వీటిని రిమూవ్ చేస్తాను. డిలీట్. ఓకే, and I am also deleting this one. Delete. ఓకే, ఈ జాబ్స్లోకి వద్దాం. రీఫ్రెష్ చేయండి. చూడండి, ఆ జాబ్స్ కరస్పాండింగ్ జాబ్స్ అన్నీ పోతాయి, ఎందుకంటే అసలువే లేవు కాబట్టి అవి కూడా పోతాయి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దీస్ విండోస్. నో. సో క్లియర్ చేస్తాం మనం మాన్యువల్గా చేసినట్టు. మరి ఇక్కడ విజార్డ్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది ఇంకొకటి. రైట్ క్లిక్ చేసినట్లయితే మెయింటెనెన్స్ ప్లాన్ విజార్డ్ అని వస్తుంది. అదే స్టెప్ బై స్టెప్ అన్నీ అడుగుతూ ఉంటుంది. మీరు అక్కడ సెటప్ చేసుకోవచ్చు. నేమ్, ఫుల్ బ్యాకప్. ఓకే, సపరేట్ సింగిల్ షెడ్యూల్ ఫర్ ఎంటైర్ ప్లాన్ ఆర్ నో షెడ్యూల్. సింగిల్ షెడ్యూల్లో లేదంటే సపరేట్ ఫర్ ఈచ్ టాస్క్స్, ఇవన్నీ కూడా మీ ఇష్టం. ఓకే, రన్ యాజ్ ఏజెంట్ సర్వీస్ అకౌంట్. ఎస్. షెడ్యూల్ ఆన్
నాట్ షెడ్యూల్, షెడ్యూల్ ఆన్ డిమాండ్. ఇప్పుడే కాకపోతే మళ్ళీ అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే చేంజ్ షెడ్యూల్ వీక్లీ వన్స్ సండే, ఇవన్నీ కూడా ఓకే. మనం కావాల్సింటే ఇవి మార్చుకోవచ్చు. ఫుల్ బ్యాకప్ షెడ్యూల్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏం మెయింటెనెన్స్ చేయాలి? రకరకాల మెయింటెనెన్స్ ఉన్నాయి కదా మన టూల్ బాక్స్లో కూడా. మనం డేటాబేస్ ఫుల్ బ్యాకప్, ఒకవేళ డిఫరెన్షియల్ అనుకుంటే డిఫరెన్షియల్, ట్రాన్సాక్షన్ లాగ్ అనుకుంటే ట్రాన్సాక్షన్ లాగ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫుల్ బ్యాకప్. లేదు దీన్ని అన్ని 3 చేయాలి, 3 కూడా తీసుకోండి. ఓకే. నెక్స్ట్ మరి 3 అంటే మన షెడ్యూల్ మారిపోతుంది కదా అక్కడ, కాబట్టి ఆ షెడ్యూల్ ఇది సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే షెడ్యూల్ దీనికి వేరు, దానికి వేరు, దానికి వేరు. ఓకే. నెక్స్ట్ బ్యాకప్ ఫుల్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాం. డేటాబేసెస్ ఏంటి? నేను సపోజ్ క్లాస్ లెవెల్. ఓకే. ఓకే. డిస్క్ అండ్ నెక్స్ట్ డెస్టినేషన్, ఎక్కడికి. అగైన్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ డైరెక్టరీ. బ్యాకప్ ఈజ్ ద ఎక్స్టెన్షన్. ఆప్షన్స్ ఇంకేంటి, ఇంకేమైనా కావాలా, ఇవి సెట్ చేసుకొని ఫైనల్గా మీరు స్పెసిఫిక్ డేటాబేసెస్. ఎస్. ఓకే. నెక్స్ట్ ఎక్స్పైరేషన్ లేదు, బ్లాక్ సైజు ఇది ఓకే. ఫినిష్డ్ రాలేదేంటి? డెస్టినేషన్ ఓకే, ఇది ఓకే. బ్యాకప్ క్రాస్ 1 or more ఫైల్స్ ఓకే. డేటాబేసెస్ సెలెక్ట్ 1 or more. ఓకే, ఇవి సెలెక్ట్ చేయలేదా? ఓకే. స్పెసిఫిక్ డేటాబేసెస్. సో నెక్స్ట్ అండ్ దెన్ రైట్ ఏ రిపోర్ట్ టు ద టెక్స్ట్ ఫైల్. అంటే ఇది ఈ మన ఫైల్ లాగ్ ఫైల్స్, వీటిని మన హిస్టరీ ఇవంతా కూడా క్లీన్ చేసేది. ఓకే, లాగ్లో స్టోర్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి డీటెయిల్స్. ఫైనల్గా ఫినిష్. సో ఇది మనకి మాన్యువల్గా కాకుండా విజార్డ్ ద్వారా మనం ఈ మెయింటెనెన్స్ ప్లాన్ని క్రియేట్ చేయడం. రైట్ క్లిక్ చేయండి, మీరు రిఫ్రెష్ చూడండి. ఇది మనకి దీన్ని కూడా మామూలుగా ఎగ్జిక్యూట్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ విజార్డ్లో మీరు డిఫరెన్షియల్ ఇది బ్యాకప్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు యూజ్ చేసి ఒకసారి చెక్ చేసి రిమూవ్ చేసేది, లేదంటే అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూనే ఉంటాయి, ఎప్పటికీ వర్క్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీ డిస్క్ ఫుల్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. ఓకే, ఇవి ఆటోమేటిక్గా మీరు ఏ విధంగా బ్యాకప్స్ని డిఫరెంట్ బ్యాకప్స్ని తీసుకోవాలి అనే దానికి కావాల్సిన యాక్షన్స్ అండ్ మెయింటెనెన్స్ ప్లాన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం సిస్టమ్ డేటాబేసెస్ ఏమి ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేసుకుంటుంది సిస్టమ్ కానీ మనం కానీ అనేది చూద్దాం. రైట్.